హలో అండి, నేను మీ విష్ణు బాబాయ్. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈ వీడియో పక్క లాస్ట్ దాకా చూడండి. ఫస్ట్ యూట్యూబ్ గురించి, అంటే ఇప్పుడు 2025లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే వైరల్ ట్రిక్స్ ఏంది, అంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎట్లా చేస్తే వీడియో అనేది మంచి వ్యూస్ వస్తాయి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అనేది మాత్రం లాస్ట్ దాకా చూడండి, ఎందుకంటే లాస్ట్ మీకు ఒక మెయిన్ ట్రిక్ కూడా ఒకటి చెప్తా. అది మీరు మిస్ అయితే అది మీ ఇష్టం. లాస్ట్ దాకా చూస్తే మాత్రం ఆ ట్రిక్ మీకు దొరుకుతుంది. మీకు కూడా యూట్యూబ్లో మంచి సక్సెస్ అనేది, మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ యూట్యూబ్ గురించి ఫస్ట్ కనుక్కోండి. యూట్యూబ్ 2025 యూట్యూబ్లో ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం యూట్యూబ్ ఛానల్ మీరు ఎంత మంచిగా ప్రొఫెషనల్గా మెయింటైన్ చేస్తే మీకు అంత మంచిగా వ్యూస్ అనేది వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫస్ట్ డిపెండ్ అయ్యేది మీ కంటెంట్ మీద. ప్రజెంట్ బయట అసలు ట్రెండింగ్ టాపిక్స్ ఏం జరుగుతున్నాయి మీరు అందరూ చూస్తూనే ఉంటారు. బయట వ్లాగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్. హోమ్ టూర్స్ అని కానీ, లేకపోతే ట్రావెలింగ్ అని కానీ, ఇంకా చాలా జరుగుతున్నాయి. సో కార్ గురించి, రివ్యూస్ గురించి, సినిమా రివ్యూస్ గురించి చాలామంది ఛానల్స్ పెట్టుకుని ఇట్లా చాలామంది చేస్తారు. సో మీరు ఏ ఛానల్, అంటే మీరు ఎటువంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ అది డిసైడ్ అవ్వండి. ఫస్ట్ ఆ కంటెంట్ డిసైడ్ అయిన తర్వాత మీరు ఛానల్ క్రియేట్ చేసి, ఛానల్ కూడా ఎట్లా క్రియేట్ చేయాలంటే ఒక యూనిక్ నేమ్, అంటే యూట్యూబ్లో సెర్చ్ చేయంగానే, అంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేయగానే మీ నేమ్ అనేది రావాలి. ఇప్పుడు నార్మల్గా వీసీ మీడియా అని టైప్ చేస్తే ఒక 3-4 ఛానల్స్ వస్తున్నాయి. సో అట్లా కాకుండా మీ ఒక యూనిక్ నేమ్ క్రియేట్ చేసుకోండి, ఎందుకంటే మనం చేసిన తప్పులు మీరు చేయకూడదు. సో దానికి నేను ఏంటంటే చాలామంది మన వీసీ మీడియా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఒక యూనిక్ నేమ్ క్రియేట్ చేసుకుంటే ఆ నేమ్ కొట్టంగానే మీ ఛానల్ రావాలి. అట్లా ఒక యూనిక్ నేమ్ క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ మీరు యూట్యూబ్లో చాలా అనేవి సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్లో తర్వాత ట్యాగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఆ ట్యాగ్స్ దగ్గర ఫస్ట్ ఒక కీవర్డ్స్ అనేది టైప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఒక కామెడీ వీడియో తీసుకుంటున్నారు అనుకోండి, అక్కడ ట్యాగ్ సెక్షన్లో, స్టూడియోలో ట్యాగ్ సెక్షన్లో 500 దాకా పెట్టచ్చు మీరు. సో దాంట్లో మీరు కామెడీ వీడియోకి సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఆ ట్యాగ్స్ మీకు ఒకవేళ టైప్ చేయాల్సి వస్తుంది, లేదు మీకు టైప్ చేయడం అంతగా రాదు అని అనుకుంటే గూగుల్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేసి అక్కడ యూట్యూబ్ ట్యాగ్స్ జనరేటర్ అని ఉంటుంది. అక్కడ పోయి మీరు కామెడీ వీడియోస్ అయితే కామెడీ వీడియోస్ అని సెర్చ్ చేయగానే మీకు ఒక ట్యాగ్స్ ఇస్తారు. తర్వాత లేదు ఫన్నీ, లేకపోతే సినిమా, ఎంటర్టైన్మెంట్, లేకపోతే మీరు పొలిటికల్, మీరు ఎటువంటి కంటెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ సంబంధించి ట్యాగ్స్ అక్కడ కొడితే మీకు ట్యాగ్స్ అనేవి ఆటోమేటిక్ జనరేట్ అనేది వస్తుంది. సో ఆ ట్యాగ్స్ కాపీ చేసుకొని మీరు డైరెక్ట్ పోయి యూట్యూబ్ స్టూడియోలోకి పోయి ఆ ట్యాగ్స్ దగ్గర పేస్ట్ చేసేయచ్చు. సో ఆ పేస్ట్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు చెప్తా. తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు మెయిన్ టైటిల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. టైటిల్ చాలా మంది తెలుగులో పెడతారు. టైటిల్ ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా మంది అడగొచ్చు, ఇప్పుడు లేదు చాలా మంది తెలుగులో పెడుతున్నారు కదా, సో మేము పెడితే తప్పేంది అని. చాలా మంది ఎందుకు పెడతారు అంటే వాళ్ళకి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వీడియో పెట్టంగానే ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ నోటిఫికేషన్ పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తారు. కానీ ఎవరైనా ఆ వీడియో కోసం సెర్చ్ చేయాలనుకుంటే తెలుగులో టైప్ చేయరు. దే హ్యావ్ టు సెర్చ్ ఇన్ ఇంగ్లీష్లో టైప్ చేస్తేనే ఆ వీడియో వస్తుంది. కాబట్టి మీ టైటిల్లో మెయిన్ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు సపోజ్ ప్రాంక్ వీడియో, తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్ అని వచ్చింది, పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎట్ పిఠాపురం. సో పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎట్ పిఠాపురం, చంద్రబాబు నాయుడు స్పీచ్ ఎట్ పిఠాపురం. సో ఇట్లా మ్యాక్సిమం ఇంగ్లీష్లో పెట్టేటట్టు చేస్తే మీకు మంచిది. సో మై హోమ్ టూర్, ఏ స్పెషల్ హోమ్ టూర్, లేకపోతే ఐఎమ్ ట్రావెలింగ్ టు హైదరాబాద్ టు కుంభమేళా, సో వెరీ విజువల్ వండర్ ఎట్ కుంభమేళా, సంథింగ్ అట్లా ఏది ఉన్నా కానీ మీరు ఇంగ్లీష్లో టైప్ చేసుకోండి. మీకు థంబ్నెయిల్ మీద మీరు తెలుగులో పెట్టుకుంటారా, ఇంగ్లీష్లో పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. అట్రాక్టివ్గా పెట్టండి. మీరు మా వీసీ మీద థంబ్నెయిల్ చూసుకున్నట్టయితే మీకు తెలుస్తుంది. థంబ్నెయిల్ అనేది వెరీ అట్రాక్టివ్ ఉండాలి ఎప్పుడన్నా కానీ. థంబ్నెయిల్ అనేది మెయిన్. ఒక యూట్యూబ్ వీడియో అనేది కొంచెం బయటికి కొంచెం వైరల్ అవ్వాలంటే థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తర్వాత
థంబ్నెయిల్ మంచి డిజైన్ చేసుకోండి, ఆటోమేటిక్గా మంచిగా వస్తాయి. తర్వాత మెయిన్ డిస్క్రిప్షన్లో చాలా మంది ఏం పెట్టరు, కానీ డిస్క్రిప్షన్ కూడా రోల్ చేస్తుంది, ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి అందరు. చాలా మందికి లేదు ఏం కాదు, జస్ట్ ఒక 3 హ్యాష్ ట్యాగ్స్ పెట్టేస్తారు, 3 హ్యాష్ ట్యాగ్స్ పెట్టేసి వదిలేస్తారు. కానీ అట్లా కాదు, డిస్క్రిప్షన్లో కూడా ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఐడియా ఇస్తారు. మామూలుగా ట్రెండింగ్ ఇప్పుడు ఎస్ఈఓ చాలా మంది చేస్తారు. అసలు ఎస్ఈఓ అంటే ఏంది? ఎస్ఈఓ అంటే ఏమీ లేదు, జస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ ఏవైతే ఇప్పుడు మనం కొడతాం ప్రాంక్ వీడియోస్ అని, యూట్యూబ్లో ప్రాంక్ వీడియోస్ అని కొట్టాం, కానీ ఒక 10 వస్తాయి. ఆ 10 తీసుకుపోయి అక్కడ పే చేయడమే. సో ఏంటంటే అక్కడ ఎవరు ఆ టైప్ చేసినా మీ వీడియో అనేది సజెషన్లో చూపిస్తుంది. సో మీకు అట్లా కాకుండా మీకు ఒక దగ్గర ఒక 5000 వర్డ్స్ దాకా అక్కడ రాయొచ్చు, టైప్ చేయొచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే గూగుల్లో యూట్యూబ్ హ్యాష్ ట్యాగ్స్ అని కొట్టంగానే కీవర్డ్ టూల్ ఓపెన్ అవుతుంది. కీవర్డ్ టూల్ అక్కడ సెర్చ్ బటన్లో మీరు ప్రాంక్ వీడియోస్ అని కొడితే దగ్గర 5000 కాకుండా ఎక్కువనే ఇస్తుంది, 12,000 దాకా మొత్తం కీవర్డ్స్ అనేది మొత్తం ఇస్తుంది. సో మీరు దాన్ని కాపీ చేసుకుని ఫస్ట్ డిస్క్రిప్షన్లో పోయి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓవర్ సైజ్డ్ వస్తే, ఒకవేళ 5000 దాటి ఉంటే మాత్రం 5000 వచ్చే వరకు డిలీట్ చేయండి. డిలీట్ చేసి 5000 వచ్చే వరకు మంచిగా పెట్టుకోండి. సో ఏంటంటే ఆ కీవర్డ్స్ ఎవరైనా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ వీడియో అనేది వాళ్ళకి సజెషన్లో అందుతుంది. సో డిస్క్రిప్షన్, టైటిల్, థంబ్నెయిల్, డిస్క్రిప్షన్. తర్వాత అందరికీ తెలుసు యువర్ వీడియో ఈజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్, అది నో అని పెట్టుకోవాలి, నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోవాలి. దాని తర్వాత ఆల్టర్డ్ కంటెంట్ అని వస్తుంది, సో దాన్ని కూడా నో. తర్వాత కింద ట్యాగ్స్ అని ఉంటుంది, కింద కూడా మళ్ళీ ట్యాగ్స్ అని ఉంటుంది. సో ఒకవేళ మీరు కామెడీ వీడియోస్ చేస్తుంటే ఆటోమేటిక్గా అది కామెడీ, మీరు ఇంతకుముందు స్టూడియోలో అప్లోడ్ చేసిన ట్యాగ్స్ అనేవి దీనికి జనరేట్ అయిపోతాయి. లేదు మీరు వేరే ఏదైనా వీడియో చేసిర్రు, దానికి సపరేట్ ట్యాగ్స్ అప్లోడ్ చేయాలనుకుంటే దానికి కూడా మీరు ర్యాపిడ్ ట్యాగ్స్లో పోయి అక్కడ సెర్చ్ చేయొచ్చు. సో కామెడీ వీడియోస్, ప్రాంక్ వీడియోస్ అనుకుంటాం అక్కడ మళ్ళీ వస్తాయి. సో అవి కాపీ చేసుకుని ఇక్కడ పే చేసేయచ్చు. తర్వాత కిందికి రాగానే ఎంటర్టైన్మెంట్, అంటే అక్కడ మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఎడ్యుకేషన్ పర్పస్, కామెడీయా ఏవో ఒకటి ఉంటాయి. సో అక్కడ మీరు కామెడీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మ్యాక్సిమం అందరూ ఎండ్ స్క్రీన్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కాబట్టి మీకు రెవెన్యూ రాకపోతుండొచ్చు. సో ఎండ్ స్క్రీన్ అనేది ఏదో ఒక సబ్స్క్రిప్షన్ బటన్, తర్వాత ఒక వీడియో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మంచిగా పెట్టుకున్న తర్వాత మెయిన్ ఇప్పుడు అప్లోడ్ అయిపోతుంది మ్యాక్సిమం. అది పెట్టిన తర్వాత మీరు అప్లోడ్ చేసేయచ్చు, దానికి ఏ ప్రాబ్లం లేదు, మీకు ఆటోమేటిక్గా ఇదవుతుంది. కానీ వ్యూస్ రావాలంటే మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నేను ఇంతకుముందు లాస్ట్కి చెప్తా అన్నమాట ఇదే. మీ వీడియో అప్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మినిట్ మీ వీడియోని ఫస్ట్ మీ ఛానల్లో ఫస్ట్ లింక్ కాపీ చేసుకోండి. తర్వాత క్రియేట్ పోస్ట్ అని ఉంటుంది, షేర్ బటన్ అవుతాం కానీ క్రియేట్ పోస్ట్ అని ఉంటుంది. క్రియేట్ పోస్ట్ వచ్చి లింక్ దాని మీద పేజ్ చేయండి, అంటే కమ్యూనిటీ పోస్ట్. మీ ఛానల్లో మీరు కమ్యూనిటీ పోస్ట్ చేస్తారు. సో కమ్యూనిటీ పోస్ట్ చేయడం ద్వారా మీ సబ్స్క్రిప్షన్ అందరికీ నోటిఫికేషన్ పోతుంది. మీరు ఇంకోటి కూడా చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్, మీ చుట్టాల్లో కానీ, మీ రిలేటివ్స్లో కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కొంచెం సబ్స్క్రైబర్స్ బాగా ఉండి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళతోని ఒక ఇంపార్టెంట్ వీడియో, అరే మీరు ఏ వీడియో అయితే ఇది బాగా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నారో ఆ వీడియోని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేయమని చెప్పండి. కమ్యూనిటీ పోస్ట్లో యాడ్ చేయడం అంటే అదేదో వాళ్ళేదో వీడియో వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేసినట్టు కాదు, జస్ట్ మీ వీడియోని వాళ్ళు షేర్ చేసినట్టు లెక్క. సో షేర్ చేస్తే వాళ్ళ ఛానల్ ఒకవేళ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఆ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి నోటిఫికేషన్ పోతుంది మీ వీడియో అనేది వాళ్ళ కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేయడం ద్వారా. సో దానివల్ల మీకు ఆ సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీ వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూసే అవకాశం అయితే ఉంది. సో దీంట్లో మీకు వ్యూస్ అనేవి వేరే ఛానల్ నుంచి మీకు వ్యూస్ వస్తాయి. సో ఇట్లా వ్యూస్ అనేవి రావడం 100% జరుగుతుంది. తర్వాత ఇంకొక కీ పాయింట్, ఎవరైతే యూట్యూబ్లో రెవెన్యూ సంపాదించాలనుకుంటున్నారో, లేదు ఓన్లీ సబ్స్క్రైబర్ చాలు మాకు వ్యూస్ చాలు అనుకుంటే అందరు షార్ట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ షార్ట్స్ అని అప్లోడ్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. యూట్యూబ్ షార్ట్స్ కూడా మనీ వస్తాయి, మనీ రావని కాదు. కానీ మీకు మెయిన్ వీడియో వైరల్ కావాలి, మెయిన్ వీడియో మనకు మనీ రావాలి అంటే మాత్రం షార్ట్స్ మీరు ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా మాత్రమే షార్ట్స్ అనేవి చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చేది షార్ట్స్ వల్లనే సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, షార్ట్స్ వల్ల మీకు మెయిన్ వీడియోకి వ్యూస్ అనేవి ఎక్కువ రావు. మీరు మాక్సిమం చాలా ఛానల్ అబ్జర్వ్ చేయండి, నా అన్వేషణ ఛానల్ అబ్జర్వ్ చేయండి, లేకపోతే ధ్రువ్ రాతి
మీకు తెలుసు, హిందీ అతను ధ్రువ్ రాతి, అతని వీడియోస్ కూడా చెక్ చేయండి. వాళ్ళు షార్ట్స్కి సపరేట్ ఛానల్, మెయిన్ వీడియోస్కి సపరేట్ ఛానల్ ఎందుకు పెట్టారంటే, సో షార్ట్స్కు మెయిన్ వీడియోస్కి రెండు అప్లోడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే యూట్యూబ్కి కొత్త ఛానల్, నేను అనేది కొత్త ఛానల్, ఆల్రెడీ ఇప్పుడు ఎదిగిన ఛానల్ దగ్గర 5 million ఉన్న సబ్స్క్రైబర్స్ ఛానల్కి మెయిన్ వీడియోస్కు ఇది వస్తుంది, షార్ట్స్కి వ్యూస్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి. మీకు సబ్స్క్రైబర్స్ లేరు కాబట్టి మీరేం చేయొచ్చు, మెయిన్ వీడియో రావాలనుకుంటే మాత్రం మెయిన్ వీడియోసే పోస్ట్ చేయండి, ఒక్క షార్ట్స్ కూడా అప్లోడ్ చేయకండి. దానివల్ల యూట్యూబ్ అనేది మీ ఛానల్ అరే ఓకే ఇది ఓన్లీ మెయిన్ వీడియోస్ కంటెంట్ మాత్రమే ఇస్తుంది అని మెయిన్ వీడియోస్కి మీకు ఎక్కువ బూస్ట్ ఇవ్వడం జరుగుతుంది, ఇంప్రెషన్స్ ఇస్తారు. సో ప్రతి వాళ్ళ హోమ్ బటన్కి ఇస్తారు, అప్పుడు మీకు మంచిగా వ్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షార్ట్స్ అనేవి మానేయండి. లేదు షార్ట్స్ కావాలి మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలనుకుంటే షార్ట్స్ వాడుకోవచ్చు, కానీ అప్పుడు మెయిన్ వీడియోస్కి ఎక్కువ రావు. చాలా ఛానల్ అబ్జర్వ్ చేయండి, ఏ ఛానల్ చూసినా మీకు షార్ట్స్కి ఎక్కువ ఉన్న ఏదైతే సబ్స్క్రైబర్ షార్ట్స్ వల్ల వచ్చి ఉంటారో మెయిన్ వీడియోస్కి వాళ్ళకి వ్యూస్ ఉండవు. ఇది చూసి అప్పుడు మీ ఈ ఛానల్ ఈ వీడియో కింద మీరు కమెంట్ చేయండి. సో ఇది ఈరోజు ఒక నార్మల్గా ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే యూట్యూబ్ గురించి నేను ఇచ్చిన. నేను ఇంకొక వీడియో చేస్తాను దీని గురించి, ఎందుకంటే వీడియో మరీ లాంగ్ అయిపోతుంది కాబట్టి మీకు ఇంకో వీడియో చేస్తే మీకు 100% యూట్యూబ్ గురించి ఎవరైతే ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ యూట్యూబ్ గురించి ద బెస్ట్ ట్రిక్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ ఫ్యామిలీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ విష్ణు చైతన్య పంపి, సైనింగ్ ఆఫ్.